ఏపీలో బార్ల లైసెన్స్ నిబంధనలకు ప్రభుత్వం సవరణలు చేసింది. ఇక ఆహారం దొరికే ప్రతి చోట బార్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా అనుమతి ఇస్తోంది. దీంతో పాటు టూరిజం ప్రాంతాలు, బీచ్ రోడ్లలో బార్ల ఏర్పాటుకు అనువుగా నిబంధనలను సడలించింది. ఏపీలో మద్యం అమ్మకాలు మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఫుడ్ దొరికే ప్రతి చోట లేక ఫుడ్ పార్లర్లు ఉన్న చోట మందు అమ్మేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. గతంలో ఉన్న నిబంధనలు సవరించింది. దీంతో మందుబాబులకు ఆటే దూరం వెళ్లక్కర్లేకుండా టిఫిన్ సెంటర్లలో కూడా మద్యం అందుబాటులోకి రానుంది. సాధారణ రెస్టారెంట్లలో కూడా మద్యం విక్రయాలు జరగనున్నాయి. టూరిజం స్పాట్లు, బీచ్ రోడ్లలో మద్యం విక్రయాలపై ఉన్న షరతులను ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో తొలగించింది. దీంతో ప్రతి ఫుడ్ కోర్టులో, బీచ్ రోడ్లలో, టూరిజం రిసార్ట్స్ లో మద్యం అందుబాటులోకి రానుంది. అయితే టూరిజం స్థలాల్లో ఉండే ప్రార్థనా మందిరాలు, వివిధ మత ఆచారాలు పాటించే ప్రాంతాల్లో మాత్రం మద్యం విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సు విధానం ప్రకారం ప్రతి ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు లైసెన్సు అమలులో ఉంటుంది. ఇప్పటికే ఆహారం అమ్ముకోవడానికి ఇచ్చిన లైసెన్సుతో మద్యము అమ్ముకోవచ్చు. దీంతో పాటు లైసెన్సును కావాలంటే ఒక ప్రాంతం నుంచి మరో చోట బార్ ఏర్పాటు చేసుకోవడానికి వాడుకోవచ్చు. దీంతో బార్ల ఏర్పాటు, మద్యం అమ్మకాలకు సంబంధించిన నిబంధనలు మరింత సరళతరం చేసింది ఏపీ ప్రభుత్వం. మద్యం విక్రయాలకు ₹1,00,000 లైసెన్సు ఫీజుగా నిర్ణయించింది సర్కార్. జాతీయ రహదారిలో బార్ల ఏర్పాటు లేదా మద్యం అమ్మకాలకు సంబంధించి అనేక రకాల రూల్స్ ఉన్నాయి. వీటిని కూడా సవరించింది ఏపీ సర్కార్. జాతీయ రహదారుల్లో కేవలం 100 మీటర్ల పరిధిలో మద్యం అమ్ముకునే వీలు కల్పించింది ప్రభుత్వం. దీంతో మందుబాబులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల మద్యం లభ్యం కానుంది.